ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఉపది మీడియా నెట్వర్క్స్ వారి మీ ఉపది సోషల్ డే 2 ప్రోగ్రామ్కి స్వాగతం. మరి మొదటి భాగంలో చెప్పుకున్నాం ఏమిటి, సామాన్యుడి జీవితంలో నిరంతరం సమస్యలు తప్ప, ప్రతిరోజు ఏదో ఒక సమస్య తప్ప సమస్య లేని రోజంటూ ఉండదు జీవితాంతం. మరి వచ్చే తరాలకు కూడా అదే జీవితాన్ని అందిస్తున్నామని అనుకున్నాం. మరి ఈ సమస్యలు లేకుండా సామాన్యుడి జీవితం ఎలా ఉండాలి, ఎలా సాధించాలి, అది సాధించబోయేదే మన ఉపది గ్రూప్ అని చెప్పాం. మరి అట్లానే ప్రతి ఒక్కరం 80 సమస్యలతో పుట్టి 80 సమస్యలతోనే పెరిగి, ఈ పెరుగుతున్న క్రమంలో మన జీవితాన్ని కాకుండా ఆ సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం చేసుకుంటూ మన జీవితాన్ని కోల్పోతున్నాం. 100కి 90 మంది కోల్పోతున్నాం. కేవలం 10 మంది మాత్రమే నిజమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇప్పటిదాకా. మానవ చరిత్ర తెలిసిన దగ్గర నుంచి ఇదే చరిత్ర. కేవలం 10 మంది బతుకుతారు, 90 మంది వారి మీద ఆధారపడి వారి కోసం వారి వల్ల బతుకుతుంటారు. మరి ఈ ప్రాసెస్ని మార్చడం, ప్రతి వ్యక్తి ఏ సమస్య లేకుండా తమ జీవితాంతం గడపడం, అలానే వచ్చే తరాలకు కూడా అటువంటి జీవితాన్ని అందించడం మన లైఫ్ టార్గెట్. ఈ లైఫ్ టార్గెట్ని సాధించే క్రమంలో మన ఉపది ద్వారా 7 విభాగాలని క్రియేట్ చేసాం. ఆ 7 విభాగాల ద్వారా ఒక్కొక్క సమస్యని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం, ప్రాక్టికల్గా తెలుసుకుంటూ అనుకున్నాం. 80 సమస్యలని. ఈ 80 సమస్యల్లో అత్యంత పెద్ద సమస్య, మొట్టమొదటి సమస్య రైతుల సమస్య. రైతుల సమస్యలు అన్లిమిటెడ్, ఎప్పటికీ తీరనివి. మరి అటువంటి సమస్యని పరిష్కరించాలంటే రైతులే కాదు, సమాజం మొత్తం చైతన్యమై విజ్ఞానవంతులై మనం ఏం చేస్తున్నామో తెలుసుకుంటే తప్ప, ఇప్పుడు ఉన్న జీవన విధానానికి, మనం మారబోతున్న తెలుసుకోబోతున్న జీవన విధానానికి ట్రాన్స్ఫార్మ్ అయితే తప్ప అంతటి పెద్ద సమస్య పరిష్కారం కాదు. ఇటువంటి సమస్య అంటే రైతుల సమస్య. ఆ ఒక్క సమస్య పరిష్కారం అయితే దేశంలోని 75% ప్రజల 75% ఒక్కొక్కరి సమస్యలు తీరిపోతాయి. అంతటి పెద్ద సమస్య రైతుల సమస్య. మరి దీనికి సమయం పడుతుంది అందరూ చైతన్యం అవ్వడానికి. అందుకని మన 2వ సమస్యను తీసుకున్నాం. 2వ సమస్య వచ్చి ద్రవ్యోల్బణం, ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్. ఇది ఒక ఎటువంటి అంచనా లేకుండా, అసలు అటువంటి ఉన్నది అని తెలియకుండా మన జీవితాలు గడిచిపోతున్నాయి. ద్రవ్యోల్బణం అన్నది ఒకటి ఉన్నది అన్నది తెలుసుకోకుండా అంత సైలెంట్గా మన జీవితాలని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనేయకుండా చేస్తున్న వాటిలో మొట్టమొదటిది ఈ ఇన్ఫ్లేషన్. నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డా, కుటుంబం మొత్తం పగలు రాత్రి గడియారంతో సమానంగా పని చేసినా నీ జీవితం మారకపోవటానికి కారణం ఈ ఇన్ఫ్లేషన్. ఈ ఒక్క సమస్య పరిష్కరించుకోగలిగితే, ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తొలగించుకోగలిగితే, ప్రతివారు అప్పు లేని జీవితాంతం ప్రతి అవసరానికి సరిపడా ధనంతో జీవించగలిగే అవకాశం ఉంటుంది. మరి అటువంటి సమస్యని ఇప్పుడు మనం మొట్టమొదటిగా పరిష్కరించబోతున్నాం. అలానే 3వ సమస్య అందరికీ విద్య, తర్వాత అందరికీ ఆరోగ్యం. ఇలా వరుసగా 80 సమస్యలు. అత్యంత పెద్ద సమస్యల దగ్గర నుంచి, మధ్యస్థాయి సమస్యల దగ్గర నుంచి అతి చిన్న సమస్యల దాకా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రెడీగా ఉంది. అత్యంత సులభంగా, ఏ చదువు రాని వారు కూడా అర్థం చేసుకునే విధంగా, చక్కగా ఆచరించే విధంగా రూపొందించాం. మీరు చేయాల్సిందల్లా ఈ సమస్యల యొక్క పరిష్కారం కోసం మీరు ఉన్న ప్లేసులోనే వీడియోలు ఫాలో అయితే చాలు. అంత అత్యాధునికంగా
పరిష్కారాలు రూపొందించాం. మరి మన ఏ జమానాకి తగ్గట్టుగా అంత ఉత్కృష్టమైన సమస్య పరిష్కారం, సాంఘిక సమస్యలకి, సోషల్ ప్రాబ్లమ్స్కి, అది ఎంత కఠినమైనవైనా సరే, ఎంత మొండివైనా సరే, ఎప్పటిదాకా పరిష్కరింపబడని సమస్యలని మనం ఒక్కొక్కటి పరిష్కరించుకోబోతున్నాం, అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేట్లు. దీనికి మనకు కావాల్సింది ప్రస్తుత జీవన విధానాన్ని పూర్తిగా తొలగించుకోవటం. ఇది ఎందుకు పనికిరాని చెత్త, ఏ విషయంలోనూ ఏ ప్రయత్నంలోనూ మీ జీవితానికి ఎటువంటి ఉపయోగం లేని జీవన విధానాన్ని ఇప్పుడు మనం జీవిస్తున్నాం. అర్థం పర్థం లేని జీవితాన్ని ఒక్కొక్కటిగా చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మార్చుకుందాం. నూతన జీవన విధానాన్ని తెలుసుకుందాం. నూతన జీవన విధానం తెలుసుకుంటూనే సమస్యలను పరిష్కరించుకుంటూనే ఫలితాలు పొందుదాం. ఎవరికి తెలియకుండానే వారి జీవితంలో ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది కేవలం మీరు ఉన్న స్థానంలోనే ప్రతిరోజు వీడియోలు చూడటం. మీ ఎన్హాన్స్మెంట్, విచక్షణ జ్ఞానాన్ని కానీ పరిశీలన శక్తి కానీ, మనం చెయ్యవలసిన ప్రాక్టికల్గా మనం చెయ్యవలసిన విషయాన్ని కానీ స్పష్టంగా తెలియజేస్తాం. పసిపిల్లవాడిని నడిపించినట్టు నడిపిస్తాం. మీరు చేయాల్సింది ప్రతిరోజు వీడియోలు వాచ్ చేయడమే. మన గ్రూప్ నుంచి సౌకర్యం కోసం 5 ఛానల్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉపది సోషల్. ఇది అసలు సమస్య ఏమిటి, మన 80 సమస్యలు అనుకున్నాం. అలా ప్రతి సమస్య ఏమిటి, దాని చరిత్ర, డీప్నెస్, దాని ఎందుకు పరిష్కారం కావట్లేదు, పరిష్కారం ఎలా చేయాలి అనే విధాలు ఇక్కడ ఉపది సోషల్లో తెలపబడతాయి. అలాగే మన వ్యక్తిత్వాల్లో మార్పు రానంత కాలం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటివి తెలుసుకున్నా మన జీవితాలు మారు. ఆ ఆలోచన విధానాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే కార్యక్రమమే ఉపది తలంటు, ది హెడ్ బాత్, ఉపది తలంటు ప్రోగ్రాం. ఇది ప్రతిరోజు మనం మన న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ వచ్చే అంతు లేని హెడ్డింగులతో, అంతు లేని విధంగా ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. ఆ 75 సంవత్సరాల నుంచి అవే హెడ్డింగులు, అవే సమస్యలు, అవే జీవితాలు తిప్పి మనం ముందుకు తీసుకొచ్చి మీరు టీవీల ముందు కూర్చొని విపరీతంగా అర్థం చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ చర్చలు చూడటం, అట్లానే ఎంతో కష్టపడి శ్రమించి ఒక న్యూస్ పేపర్ కొనుక్కొని, అంటే మీ ధనాన్ని, మీ టైముని, మీ ఎనర్జీస్ని అన్నిటినీ ఒక పనికి మాలిన సమస్య మన ముందుకు వచ్చే ఆ రోజు సమస్యని విపరీతంగా మన సమయ ధన శక్తులని వాడి ఎలా నాశనం చేసుకుంటున్నామో అలా చేసుకోకుండా ఉండాలంటే మన ముందుకు వచ్చిన సమస్యకి ఫుల్ అండ్ ఫైనల్ సొల్యూషను ప్రతిరోజు అందించడం జరుగుతుంది ఈ తలంటు ఛానల్ ద్వారా. ఆ ప్రాసెస్లో ఎలా ఆలోచించాలి, శాశ్వతంగా మళ్ళీ మన ముందు ఆ సమస్య రాకుండా ఉండాలి. ఉదాహరణకి మొన్న ఒక ఎంపీ అత్యంత మేధావిధానంతో కొన్ని సమస్యల్ని ముందు బయటపెట్టాడు. వారు ప్రతి ఒక్కరూ మహామేధావిగా, మహాజ్ఞానిగా, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ముందు సీఎం అవుతాడు, పిఎం అవుతాడు, ఇటువంటి జ్ఞానాన్ని అంతా ప్రదర్శిస్తున్నారు. దాంట్లో వాస్తవం ఏంటో విడమర్చి చెప్తాం. ఏమిటి, ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం, రోడ్డు ట్యాక్స్ కట్టాం, రోడ్డు ట్యాక్స్ కట్టిన తర్వాత టోల్ ట్యాక్స్ ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నేను కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఎందుకు, టీవీ కొంటే ట్యాక్స్, దాచుకుంటే ట్యాక్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ట్యాక్స్, ఇలా ప్రశ్నించారు. ఇది ప్రతి ఒక్కరికి అద్భుతంగా అనిపించే ప్రశ్న. మన జీవన విధానంతో అల్ప సంతోషంగా, అనాలోచితంగా ఇటువంటి అర్థం పర్థం లేని ప్రశ్నలకి మనం సంతోషించి మన జీవితం అక్కడితో ఎండ్ చేసుకుంటున్నాం. ఇవేవి తెలియని సమస్యలు కాదు, తిప్పి కొత్త విధాలుగా రకాలుగా మీ ముందుకు తెచ్చేవి.
ఎవరైనా సరే, అతి చిన్న నాయకుడి దగ్గర నుంచి పార్టీ నాయకుల దగ్గర నుంచి పార్లమెంటులో దాకా ఎవరు ఏ సమస్యను మెన్షన్ చేసినా దానికి సంపూర్ణము శాశ్వతము అనే 2 పదాలను గుర్తుంచుకొని, సంపూర్ణము శాశ్వతము అంటే మీరు మెన్షన్ చేస్తున్న సమస్యకి ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడు పైకి లేవకుండా ఆ విధంగా సమస్య పరిష్కారాన్ని సూచించడం, తద్వారా శాశ్వతంగా ఆ సమస్యను పరిష్కరించడం. ఇది తెలియకుండా ఎవరు ఎన్ని సమస్యలు మెన్షన్ చేసినా పిచ్చి కుక్క రోడ్డు మీద మురిగినట్టే, పిచ్చి కుక్క రోడ్డు మీద మురిగినట్టే. మనం చేస్తున్నది ఏంటి? ఆ పిచ్చి కుక్క మురుగుడిని పొద్దున్నే రకరకాలుగా అనలైజ్ చేసుకుంటూ మన జీవితాన్ని కండలు చేసుకుంటున్నాం. ఇక నుంచి అటువంటి జీవితాలని ఆపటం మా ప్రయత్నం. దీనికే ఉపది తలంటు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సింది ప్రతిరోజు వచ్చే ప్రోగ్రాం ఉపది తలంటు. ఇది 2వ ఛానల్ ఉపది సోషల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఛానల్ ఉపది తలంటు. ఇప్పుడు చెప్పింది తరువాత ప్రాక్టికల్గా మనం ఒక సమస్య తీసుకున్నాం, ఇన్ఫ్లేషన్ అని. దానికి సొల్యూషన్ ఏమిటి అనేది తెలుసుకోవటానికి ఈ సమస్యలో 2 ప్రధాన భాగాలు. ఒకటి సామాన్యులు, రెండవది వ్యాపార వర్గం. ఈ సమస్య ఇన్ఫ్లేషన్ సాల్వ్ అవ్వాలి అంటే వీరిద్దరి ద్వారానే సాధ్యం. సామాన్యులుగా మనం, అట్టనే వ్యాపారస్తుల సమస్యలన్నీ పరిష్కరించి, సామాన్యుల సమస్యలన్నీ అంటే ఆర్థిక సమస్యలు ఇవన్నీ పరిష్కరిస్తూ వీళ్ళిద్దరిని అనుసంధానం చేసి మనం సాధించబోయేది సొల్యూషనే లైఫ్ ఎకోసిస్టమ్. ఈ పరిష్కార మార్గం దేనికి? ఇన్ఫ్లేషన్కి. ఈ ఇన్ఫ్లేషన్కి పరిష్కార మార్గం మనం సూచించేది లైఫ్ ఎకోసిస్టమ్. ఈ లైఫ్ ఎకోసిస్టంలో ప్రధాన భాగాలు వ్యాపారస్తులు, సామాన్యులు. సో వ్యాపార సమస్యల్ని చర్చించడానికి, పరిష్కరించడానికి, మార్గాలు సూచించడానికి, మార్గాలతో నడుస్తూ మన సమస్యని పరిష్కరించుకోవటాన్ని వ్యాపారస్తుల కోసం అలాగే సామాన్యులు కూడా ఫాలో అవ్వచ్చు. ఇది ఉపది బిజినెస్ ఛానల్. అలానే మరి సామాన్యుడి జీవితంలో ఆర్థికంగా మిగిలిన సమస్యల్ని మెన్షన్ చేస్తూ అవి ఎలా సాల్వ్ అవుతాయి అనేది ఉపది LES లైఫ్ ఎకోసిస్టమ్. సో అది 4వ ఛానల్. మరి 5వ ఛానల్ ఉపది కనెక్ట్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ప్రతి విషయాన్ని తెలుసుకునేది, అప్డేట్గా తెలుసుకునేది. అలాగే మీరు నిరుద్యోగి అయితే మీకోసం ఉద్యోగాలు, అలాగే మీరు వ్యాపారస్తులైతే మీకు స్టాక్ ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతుంది. ఇలా ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా మీకోసం పరిష్కారాలు, మార్గాలు చూపించడం, తరువాత మన సంస్థ నుంచి అప్డేట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ఛానల్ ఉపది కనెక్ట్. ఇది 5వ ఛానల్. ఈ 5 ఛానల్స్ ద్వారా మనం సమస్యని పరిష్కరించబోతున్నాం. దీంట్లో ఉపది తలంటు ద్వారా, ఉపది బిజినెస్, ఉపది కనెక్ట్, ఈ 3 ఛానల్స్ ప్రతిరోజు మీకు వీడియోలు ఉంటాయి. మిగిలిన ఉపది సోషల్, అలాగే ఉపది లైఫ్ ఎకోసిస్టమ్, ఈ 2 ఛానల్స్ వారానికి 2 నుంచి 3 వీడియోలు అప్డేట్ ఉంటాయి. అన్ని ఛానల్స్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అప్ చేసుకోండి. లైఫ్ చేంజింగ్ సిస్టమ్, ఇంతకు మించి ప్రపంచంలో మరొక మార్గం లేదు. ఇది ఫుల్ అండ్ ఫైనల్. ప్రపంచంలో ఎవరు చెయ్యలేనిది, ఇక ముందు కూడా మార్గం చూపించలేనిది. ఇప్పుడు మనం సాధించబోతుంది ఏంటి? దేశంలోని ఏ ఒక్కరు రేపటి గురించి చీకు చింత లేకుండా ప్రతిరోజు పండగలాగా జీవితాంతం బతకడం. ఇదే మానవ జీవితానికి, సాంఘిక జీవితానికి అత్యుత్తమమైనది. దీనికి తరువాత మీరు చెప్పడానికి కూడా, సాధించడానికి కూడా ఏమీ ఉండదు. ఇలానే ప్రతిదీ అత్యంత ఉత్కృష్టంగా మనం చెప్పిన సొల్యూషన్ తర్వాత మరొకరు దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వటం కానీ చేయటం కానీ కూడా ఛాన్స్ లేనంతగా 38 సంవత్సరాలుగా
అత్యంత శ్రమతో జీవితంలో అన్నీ కోల్పోయి మరి కేవలం పరిష్కారాలు వాటిని ప్రాక్టికల్గా చేసే కార్యక్రమానికే మన జీవితాంతం వెచ్చించాం. మరి అవే ప్రాక్టికల్గా ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి. ఇంతకు మించి ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఏ దేశము, ఏ సంఘము, ఏ సంస్థ, ఏ రాజకీయ పార్టీ, ఏ వ్యక్తిత్వం, ఎవరైనా సరే 800 కోట్ల మందిలో ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు మనం చెప్తుంది ఫుల్ అండ్ ఫైనల్. మానవ జాతి ఉన్నంత వరకు ఇప్పుడు మనం చెయ్యబోతున్న జీవన విధానాన్ని ఫాలో అయ్యి తీరవలసిందే. మానవ జాతి భూమి మీద ఉన్నంత వరకు అంత ఉత్కృష్టమైనది మీ కళ్ళ ముందుకి మీరున్న ప్లేస్లోనే శ్రమ లేకుండా మీ ముందుకు వస్తుంది. మీ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అదే ఉపది సంస్థ. మరి తప్పకుండా వీడియోలు ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ గ్రూపులకి ఫార్వర్డ్ చేయండి. మీరు ఏం తెలుసుకుంటున్నారో, ఏ విధంగా మీ విచక్షణ జ్ఞానం కానీ, మీ జ్ఞానం కానీ, మీ జీవన ప్రమాణాలు కానీ, ఆలోచన విధానాలు కానీ ఎలా మారుతున్నాయో తెలపండి కామెంట్ ద్వారా. తప్పకుండా బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చే భాగం 3వ భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.